కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో టపాసులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లో 21 మంది సజీవ దహనమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భోగి కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ అని చెప్పేసి ఫైర్ వర్క్స్ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 21 మంది ఇప్పటి వరకు కూడా మృతి చెందడం జరిగింది. 15 మంది గాయపడటంతో వాళ్ళందరినీ కూడా కాకినాడ కేజీహెచ్ అలాగే సామర్లకోట ప్రాంతాలకి తరలించారు. అయితే వాళ్ళలోని 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. అందరు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఈ ఘటన పట్ల అప్రమత్తం అయ్యింది. మృతదేహాలన్నీ కూడా చెల్లా చెదిరైపోవడంతో వాళ్ళన్ని మృతదేహాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చడం జరుగుతున్నది. ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. 21 మంది కూడా మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ అసలు గుర్తుపట్టని విధంగా ప్రతి మృతదేహం కూడా ఉండడం జరిగింది. వాళ్ళంతా కూడా బాడీలన్నీ కూడా చెల్లా చెదిరైపోయినాయి. ఎవరికి కాలు చేతికి చెయ్యి మెడ అవన్నీ కూడా వేరు అయిపోయి మొత్తం మృతదేహాలన్నీ కూడా చెల్లా చెదిరి పడిపోవడంతో ఇక్కడికి రంగంలో దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా వాటిలన్నింటినీ కూడా ఒక చోటకు చేర్చి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మృతులందరూ కూడా సామర్లకోట, పెద్దాపురం అలాగే మామిడాడ అని చెప్పి ఈ గ్రామాలకు చెందిన వాళ్ళుగా అప్పటి వరకు గుర్తించడం జరుగుతున్నది. పెదపూడి ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళకే వీళ్ళందరూ మృతులందరూ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ స్థానికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వేలాది మంది ఇక్కడికి వచ్చి అక్కడ స్థానాలు వాళ్ళ బంధువులు ఏమైపోయారు, ఎవరు చనిపోయారు, ఎవరు బతికున్నారు అనేది కూడా తెలియని సమాచారం మేరకు వీళ్ళందరూ కూడా బంధువులు వచ్చి ఇక్కడికి ఆరా తీయడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా అంటే అధికారులను కలిసి వాళ్ళ బంధువుల యొక్క ఇక్కడికే పనిలోకి వస్తారు, ఇక్కడ పని చేయడానికి ఎక్కువగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఈ మృతుల్లో కూడా ఎక్కువ మంది మహిళలే ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా భారీ బాణసంచా తయారు చేస్తున్న సమయంలోనే ఇది ఒక్కసారిగా బాణసంచా కూడా పేలిపోవడం జరిగింది. ఇక్కడ దీనిలోని బాణసంచా కేంద్రంలో ఒక్కసారిగా ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే ఇది దేనివల్ల జరిగింది, ఇక్కడ పచ్చని పంట పొలాల మధ్య ఇక్కడ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని పక్కన ఉన్న షెడ్లు కూడా ఉన్నాయి. ఆ షెడ్లలో కూడా కొంతమందిని అక్కడ వచ్చి అక్కడ భోజనం కూడా చేయడం జరుగుతున్నది. ఈ షెడ్లన్నీ కూడా చెల్లాచెదిరి అయిపోయినాయి. ఇక్కడ ఉన్న గడ్డి మేట్లు అన్నీ కూడా దగ్ధం అయ్యి అవన్నీ కూడా ఏ విధంగా పొగ ఇంకా ఎదుగుతున్నా చూడొచ్చు. ఇప్పుడు వరకు కూడా పూర్తి స్థాయిలో మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అన్ని అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికే నిమగ్నం అయ్యి ఉన్నారు. కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట ఈ ప్రాంతాల నుంచితో పాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలకు సంబంధించిన అగ్నిమాపక దళ సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 108 సిబ్బంది కూడా అందరినీ కూడా ఇక్కడ తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, అలాగే పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అందరూ కూడా అధికారులందరూ కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యి ఉన్నారు. అయితే ఇప్పుడు మృతదేహాలన్నింటినీ కూడా 21 మంది మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఎంతమంది ఇక్కడ పనిలోకి వచ్చారు, ఈ టైంలోనే ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారనేది ఒక అంచనాకి రాలేకపోవడం జరుగుతున్నది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న ఒక అతను సంబంధించి యజమాని అయితే కనుక్కోవడం జరుగుతుంది. ఇందులోని 40 మంది వరకు కూడా పనిచేస్తున్నట్లుగా అంటే ఇప్పటి వరకు కూడా సమాచారం తెలుస్తుంది. దాన్ని బట్టి చూసినట్లయితే ఎంతమంది ఈ ప్రమాదంలో మృతి చెంది ఉంటారనే దాని మీద ఇంకా ఇక్కడ అంచనాకి రావడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఈ బాణసంచా పేలుడు ఘటనకు సంబంధించి ఎప్పటి వరకు కూడా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అంటే 21 మంది అయితే ఇదిలో మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనం పట్ల తీవ్ర విషాదాన్ని ఇంకా అయితే మిగిల్చడం జరిగింది. ఈ ఘటనలోని ఇప్పటికే చూసినట్లయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఇతర మంత్రులు అందరూ కూడా తీవ్ర దిగ్బంధం చేశారు. ప్రతిపక్ష
నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఇక్కడికి చేరుకుని వీళ్ళన్నీ కూడా మృతుల వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. దురదృష్టవత్తు ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కూడా కలెక్టర్తో, ఈ జిల్లా కలెక్టర్ తోటి అందరితోటి కూడా, కలెక్టర్ తోటి ఇతర అధికారులతో కూడా మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మరుగైన వైద్యం అందించాలని చెప్తున్నారు. అయితే ఇక చూసినట్లయితే 15 మంది వరకు కూడా గాయపడినట్లుగా అధికారులు ఇప్పుడు వరకు కూడా లెక్కలు తేల్చడం జరిగింది. అయితే ఈ 15 మందిలో కూడా 9 మంది పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉన్నది. కాకినాడ హాస్పిటల్లోని కేజీహెచ్ హాస్పిటల్లో చూసినట్లయితే అక్కడ 6 పరిస్థితి విషమంగా ఉన్నది. అలాగే సామర్లకోటలోని మరొక 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రమాద ఘటన తెలిసిన తర్వాత ఇంకా అంబులెన్స్లు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంబులెన్స్ అన్నింటినీ కూడా అక్కడ మహాప్రస్థానం అనే వాహనాన్ని తరలించి ఈ మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం సామర్లకోట, పెద్దాపురం అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడానికి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే మొత్తం 21 మంది అయితే ఇప్పుడు వరకు మృతి చెందినట్టుగా తెలుస్తున్నది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని చెప్తున్నారు. మిగతా 6 కూడా వాళ్ళ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్టుగా, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా తీవ్రంగా ఒంటి నిండా గాయాలు అయిపోయి ఉన్నాయి. అయితే కాలిపోయి ఒండ్లంతా కాలిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. వాళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు ఉన్న 9 మంది విషమంగా ఉన్న పరిస్థితుల్లో చూసినట్లయితే వాళ్ళు కూడా 70% కంటే ఎక్కువగా వాళ్ళంతా కూడా కాలిపోవడం జరిగింది. దాంతో వీళ్ళ పరిస్థితి అయితే, ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టయితే చెప్పడం జరుగుతుంది. అలాగే బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ భారీ విస్ఫోటనం కారణంగా పలువురు మృతి చెందారని చెప్పేసి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. జనాలందరూ కూడా ఇక్కడ మృతుల కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎంతో పాటు అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే ఈ ప్రమాదానికి కానీ కారణాలు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు తెలియజేయడానికి డాగ్ స్క్వాడ్ అని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. డాగ్ స్క్వాడ్తో కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ మంటలను అయితే ఏ రకంగా అదుపు చేస్తున్నారనేది చూడొచ్చు. అగ్నిమాపక దళ సిబ్బంది అయితే మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే మొదట్లో ఇప్పటి వరకు కూడా ఆ మంటల దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళందరూ కూడా భయపడిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ కూడా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి రావడంతో అక్కడ ఎక్కడెక్కడ మృతదేహాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా శిథిలాల కింద ఎక్కడైనా ఉన్నారా ఏమిటి అని చెప్పేసి అన్నింటినీ కూడా వెతకడం జరుగుతున్నది. పక్కన కూడా కొన్ని షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడ అంతా కూడా అంటే ఎప్పుడు ఇక్కడ అంతా కూడా అడావుడిగా ఉండే ప్రదేశం ఇదంతా కూడా. అంటే పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బాణాసంచా అత్యధికంగా తయారు చేయడం జరుగుతున్నది. దీంతో వాళ్ళందరూ కూడా బాణాసంచా అంటే రాష్ట్రం నలుమూలలకు కూడా ఈ ప్రాంతం నుంచే వేటలపాలెంలో చాలా వరకు ఇక్కడ బాణాసంచా కేంద్రాలు ఉన్నాయి. వాటి నుంచే ఈ రాష్ట్రం నలుమూలకి కూడా సరఫరా జరుగుతూ ఉంటాయి. అంటే అటువంటి ఇక్కడ భారీ ఎత్తున బాణాసంచా తయారీ చేయడం జరుగుతుంది. ఈ బాణాసంచా తయారీలోని ఒక్కసారిగా మధ్యాహ్నం 1:30 సమయంలోని ఇక్కడ ఒక్కసారిగా పేలుళ్లు సంభవించినట్లు తెలిసింది. కేవలం క్షణాల్లోనే ఇదంతా కూడా ధ్వంసం కావడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ పెద్ద పొగ కూడా కమ్ముకోవడంతో ఇక్కడ ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి, భారీ శబ్దాలు రావడంతో వీళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. ఆ షెడ్యూల్లోని కూడా అన్నింటిలో కూడా ధ్వంసమైన షెడ్యూల్ చూస్తున్నాము. ఆ షెడ్యూల్లోని కూడా నీళ్లు చిమ్మి దాన్ని కూడా ఫైర్ అధికారులు సూపుతో జిమ్ని అన్ని కూడా ఆ మంటలను అదుపు చేయడానికి అయితే ఇంకా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అలాగే ఇక్కడ సంబంధించి అంటే విజయనగరం పర్యటనలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు అధికారులను అడిగి ఆ అధికారులతో స్వయంగానే ఆయనే ఫోన్ చేసి తెలుసుకొని వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. ఎవరికైనా సరే మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలి, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావాలని చెప్పి అన్ని శాఖల అధికారులను కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పేలుడు పట్టణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే కార్మికుల మృతి పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా
తెలియజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుంది మేము వీళ్ళందరికీ అని చెప్పేసి భరోసా కూడా ఇస్తున్నారు. క్షతగాత్రులు ఇంకో మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని చెప్పేసి అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలో చూసినట్లయితే అల్లకల్లాలంగా ఉన్నది. అయితే ఇక్కడ బాణాసంచా కేంద్రంలో ఏర్పడిన పేలుడు కారణంగా ఇది జరిగింది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఇతరితర కారణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కూడా వీళ్ళు ఈ వివరాలన్నీ కూడా అందించడం కూడా జరుగుతున్నది. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. చంద్రబాబు ఆదేశాలతోటి అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి ఘటనా స్థలానికి వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగినది. అలాగే హోంమంత్రి అనిత కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారని చెప్పేసి సమాచారం తెలుసుకోవడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా అయితే ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరే విలిపించడం జరుగుతున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎవరిని ఆపడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరే విలిపిస్తున్నారు. ఇక మృతదేహాలన్నింటినీ కూడా అంటే 21 మృతదేహాలను కూడా ఒకే చోటకు చేర్చడం జరిగింది. అవన్నీ కూడా మహాప్రస్థానం వాహనంలోనికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వాళ్ళన్నింటినీ కూడా మహాప్రస్థానంలోకి ఎక్కించి వాటిలందరినీ కూడా కాకినాడలో ఉన్న జీజీహెచ్ హాస్పిటల్కి కానీ అలాగే దాంతోపాటు ఇక్కడ సామర్లకోట పెద్దాపురంలో హాస్పిటల్స్ కూడా వాటి మృతదేహాలను తరలించి వాళ్ళన్నింటికి కూడా పోస్ట్ మార్టం చేయాలని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేని విధంగా ఈ మృతదేహాలు ఉండడం జరిగింది. అయితే దాంతో ఏ రకంగా వాళ్ళ బంధువులు వారి బంధువులు ఎవరు చనిపోయారు ఎవరు ఇంకా మిగిలి ఉన్నారనే దాని మీద లెక్కలు తేలవలసి ఉన్నది. దీని మీద అయితే ఇంకా తెలియవలసి ఉన్నది. అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తిగా నిమగ్నం అయ్యి ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే మహాప్రస్థానం వాహనంలోనే ఈ మృతదేహాలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా వివిధ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. మరో కొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా తరలించే అవకాశం ఉన్నది. ఇందులో ఎవరెవరు మృతి చెందారనేది వివరాలు అయితే అధికారులు అయితే తెలుసుకోవడం కూడా జరుగుతున్నది. భోగి స్టూడియో శ్రీనివాస్. అక్కడి నుంచి కూడా జరిగిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి పర్యవేక్షణ చేసి వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిపార్ట్మెంట్ అందరినీ కూడా పంపడం జరిగింది. ఆ హోమ్ మినిస్టర్ గారిని కూడా వెంటనే ఇమీడియట్ గా ఇక్కడికి సంఘటన స్థలానికి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఆవిడ కూడా బయలుదేరింది. 6:30 కల్లా అందరూ కూడా వస్తారు. ఇప్పటికి 10-12 బాడీస్ ఐడెంటిఫై ఎంతమంది ఇదయ్యారన్నది 30 మంది వరకు ఉన్నారంటున్నారు. ఇంకా పూర్తి ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఇక్కడి నుంచి కూడా జరిగింది. రోజు ఉంటే అది కదా ఎన్నో రాకపోయినా వాళ్ళు కూడా ఉంటారు. ఎంత తక్కువ చూసుకున్నా క్యాబ్ అక్కడ ఎవరన్నా తెలుసు మన వాళ్ళు ఇంకా పేలుతున్నా సార్.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలన్నీ కూడా అదుపులోకి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులో తీసుకురావడం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందడం జరిగింది. అలాగే 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళలో 9 మంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. వీళ్ళందరినీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అలాగే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి, పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించడం జరిగింది. గాయపడిన వాళ్ళని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని 6 పరిస్థితి విషమంగా ఉన్నది. అలాగే సామర్లకోటలోని ఇక్కడ ఉన్న హాస్పిటల్ చికిత్స పొందుతున్న 3 పరిస్థితి అక్కడ విషమంగా ఉండటం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మృతదేహాలన్నీ కూడా చూస్తున్నాం. ఈ మృతదేహాలన్నింటి కూడా మహాప్రస్థానం వాహనంలో ఎక్కించి కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి, అలాగే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి కూడా పంపించడం జరుగుతున్నది. ఇది పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆ మృతదేహాలన్నింటినీ కూడా తరలించడం జరుగుతుంది. అయితే మృతదేహాలన్నీ కూడా ఎవరు కూడా గుర్తుపట్టలేని కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టని విధంగా ఉండటం జరుగుతున్నది. కొన్ని కాళ్ళు, చేతులు వీటి మీదుగా వాటి ప్రకారంగా గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళందరూ కూడా మృతి చెందిన వాళ్ళందరూ కూడా పెద్దాపురం, సామర్లకోట, అలాగే జీమామిడాడ, పెద్దపూడి ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా ఇప్పటి వరకు కూడా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ ఘటన సంభవించిన సమయంలోని 40 మంది వరకు కూడా ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. వీరిలో కొంతమంది ఇక్కడ పక్కన ఉన్న షెడ్యూల్లోనే భోజనాలు చేస్తున్నారు, కొంతమంది ఇంకా పని చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ ఈ మేరకు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించడానికి ఇక్కడ రావడం, ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరెవరైతే గాయపడ్డారో ఆ మృతుల వివరాలు ఏంటి, ఆ పరిస్థితి, వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఎలాగ ఉన్నది, గాయపడిన వాళ్ళ వివరాలు ఏంటని చెప్పేసి ఆరా తీయడం జరుగుతున్నది. అయితే మృత కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే చాలా మంది ఇక్కడికి చేరుకోవడం జరుగుతున్నది. తమ వారి సమాచారం అడిగి తెలుసుకోవడానికి వీళ్ళందరూ కూడా అధికారులను ప్రయత్నించడం జరుగుతున్నది. ఈ ప్రాంతం అంతా కూడా అల్లకల్లాలంగా ఉన్నది. అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పనికి వచ్చారని చెప్పి తెలిసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 40 మంది కుటుంబాల సభ్యులతో పాటు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వీళ్ళందరూ కూడా ఎవరైతే తమ చనిపోయారో ఆ మృతదేహాలని చూడటానికి కొంతమంది అయితే వాళ్ళ బంధువులు చనిపోయినట్టుగా గుర్తుపట్టి వాళ్ళ మావాళ్ళని చెప్పేసి సమాచారం తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు అవన్నీ కూడా అధికారులు ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతున్నది. వాటి ప్రకారంగా చూసినట్టయితే ఈ మృతులందరూ కూడా పెద్దాపురం, సామర్లకోట, పెదపూడి, అలాగే జీమామిడాడ ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా మొత్తం తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అంటే ఈ మృతుల సంఖ్య అయితే ఇప్పటి వరకు కూడా 21కి చేరుకోవడం జరిగింది. అలాగే 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడైతే ఈ బాణాసంచా కేంద్రంలోని మధ్యాహ్నం 1:30 సమయంలోని పెద్ద ఎత్తున భారీ శబ్దం రావడం జరిగింది. అందరూ కూడా ఒక పక్కన ఈ బాణాసంచా తయారీ చేస్తున్న వాళ్ళందరూ కూడా కొంతమంది తయారు చేస్తున్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఒకేసారిగా పేలుడు సంభవించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దాంతో వాళ్ళందరూ కూడా మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదిరైపోయినాయి. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే మొత్తం అంతా కూడా తునాతునకలు అయిపోయి వాళ్ళ మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదిరై పడిపోవడం జరిగింది. దాంతో ఇక్కడ చూసినట్లయితే ఎవరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితిగా తయారైంది. దీంతో ఇక్కడ క్షణాల్లో జరిగిపోయిన ఈ ప్రమాదం గురించి కూడా ఎవరు కూడా స్థానికులు కూడా మాకు తెలియదు అనేది విధంగానే సమాధానం చెప్తున్నారు. కొంతమంది భోజనశాలలోని ఇక్కడ భోజనాలు బయటకు వచ్చి భోజనం చేస్తున్న వాళ్ళ కొంతమంది అయితే ఉండటం జరిగింది. వాళ్ళందరూ అడిగి తెలుసుకున్న సమాచారం మేరకు చూసినట్లయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించి ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే మామూలుగా ప్రాథమిక సమాచారం మేరకు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇంకా మిగతా వాళ్ళని చూసినట్లయితే అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల సరిపోయిందా, లేకపోతే ఎవరైనా కాల్చి పాడిసిన సిగరెట్ పీకల కారణంగా ఇక్కడ ఈ ప్రమాదం జరిగిందా అనేది మట్టికి తెలియవలసి ఉన్నది. దీనికోసం డాగ్ స్క్వాడ్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి ఇక్కడ డాగ్ స్క్వాడ్ తోటి ఇక్కడ తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా ఇక్కడ అల్లకల్లాలంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా కొంతమంది మృతుల కుటుంబాలు, గుర్తించిన వారు మృతులు అయితే కుటుంబాలు, వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరే ఇక్కడ వెలిపిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోలే ఇక్కడ ఎవరు ఉండవద్దని చెప్పేసి పంపించడం జరుగుతుంది. కేవలం వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పిన వాళ్ళు మాత్రమే లోపలికి పంపించడం జరుగుతున్నది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇందులో సహాయ చర్యలు అందించడంలో నిమగ్నమయ్యి ఆ మృతదేహాలన్నింటినీ కూడా మహాప్రస్థానంలోకి ఎక్కించి అక్కడ మహాప్రస్థానం ద్వారాగా వాటికి పంపించడం జరుగుతుంది. అయితే దీంతో వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి అంతా చూస్తే అల్లకల్లాలంగా ఉంది.
ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ ఘటన జరిగిందని తెలిసిన తర్వాత ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఆరాలు కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి విషమంగా ఉన్నది. అంచేతన ఇక్కడ చాలా మంది అంటే 9 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులందరూ కూడా ఇక్కడ నిమగ్నమయ్యి ఎవరు చనిపోయారు, ముందు ప్రాథమిక సమాచారం మేరకు ఎవరు అయితే ఇప్పటి వరకు కూడా చనిపోయారు వాళ్ళ వివరాలు సేకరించడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు 9 మంది అయితే కాకినాడ, సామర్లకోటతో పాటు పెద్దాపురం ఏరియా హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స పొందడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు అంటే చికిత్స పొందుతున్నారు. 15 మంది వరకు చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం తెలుసుకోవడం జరిగింది. దాంతో ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తించే ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతుంది. భోగి ఇంకా పేలుతున్నాయి సార్. ఇక్కడ దాకా రావాలి కదా. ముందు వచ్చిన ఏం చేయలేదు ఊళ్ళో ఆటుంటే ఆటం తీసుకురావాలి. క్యాబ్ మంది